వెల్కమ్ టు నమితా న్యూస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై నిందారోపణలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా కూడా నిజాలు తెలుసుకొని ప్రచురించాలి. మోసపూరిత హామీలతో గద్దె కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ సిపి నాయకులే టార్గెట్ దాడులు, నిందారోపణలు చేయడం, దాన్ని కొన్ని మీడియాలలో, పత్రికలలో అసత్య కథనాలతో ప్రజల్లో అపోహలు, అబద్ధాలను నమ్మేటట్టుగా చేయడమే పనిగా చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం భూములు ఆక్రమించేవారు, భూములు లాక్కొన్నారు అని అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తప్పుపట్టారు. పెద్దిరెడ్డి ప్రజలకు ఎంత మేలు చేశారో జిల్లా అధికారులకు తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? ప్రజలకు తెలియదా? వైసీపీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకులపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి పైన అనేకలుగా లేవని అసత్యం, ముఖ్యంగా మీడియా ఎన్నో రకాలను చేస్తూ అప్రిపాలు చేస్తూ ఆ కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి అనేక మంది పైన కేసులు కాకుండా ఇంకొకటి కూడా జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. మేము కూడా సహతో ఓర్పుతూ మేము కూడా వాటన్నింటిని పడిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు మా ఆయన దాడి చేసినప్పుడు కూడా మేము ఎలాంటి తప్పు చేయకుండా కూడా మిత్రుడి పైన నా పైన కూడా అవమానం చేసేది కాకుండా నిర్బంధించి మార్నింగ్ సాయంకాలం వరకు ఇంట్లో నిర్బంధించి కనీసం నీళ్లు, ఆహారం కూడా లేకుండా చేసింది మీకు అందరికీ తెలుసు. ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే పోలీసు వాళ్ళు, మీడియా వారే. అది పక్కన పెడితే రామచంద్రారెడ్డి గారి మధ్యలో భూబకాసురుడని, అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని చేస్తున్న విషయాలు కూడా ఇప్పుడు ఒక 100 మంది 1000 మంది ఆ విధంగా చెప్తే పేపర్లో చదివితే చూసిన వాళ్ళంతా కూడా నిజమేనే మాట్లాడుతున్నారు. మంగళంపేట ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి వాళ్ళ చిత్తశుద్ధిని ఒకరిని తప్పులు పెట్టే ముందు వారు కూడా వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత పైన. అవును, మేము ప్రమాణ పత్రిక ఇస్తున్నాం, ఎక్కడా ఏ భూమి ఆక్రమించలేదు. ఆక్రమించుకోవాలి జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మా పైన చర్యలు తీసుకోవద్దని చెప్పచ్చు కదా. అలాంటివి ఏమీ లేకుండా ప్రతిరోజు రామచంద్రారెడ్డిని ఆయన కుటుంబీకుల్ని మనం సప్రెస్ చేసేస్తే, ఆయన జైలు పంపించేస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కదా అనే ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అటు ఉద్యోగస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితే ఖర్చు కట్టుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది పద్ధతి కాదు. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు మేము ఒకటే స్నేహితంగా ఉండవచ్చు, కానీ జిల్లా యంత్రాంగం అనేది ఒక అధికారికంగా తీసుకునే నిర్ణయాలు తొందరపడి తీసుకుంటే అది మంచిది కాదని మీకు విన్నవించుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మీరు చెప్పండి, శాసనసభలో కొన్ని నిర్ణయాలు రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారి సరైన సమాధానం చెప్తూ వివరణ ఇచ్చినారు. ఆ వివరణలో భాగంగా ఈ జిల్లాలోని జిల్లా యంత్రాంగం, ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు. ఉదాహరణకు తిరుపతిని తీసుకున్నాం. తిరుపతిలో మఠం భూములు ఏ రాజకీయ నాయకులు ఏ విధంగా ఆక్రమించుకున్నారా లేదా, లేదు రెవెన్యూ భూములు ఎవరైనా ఆక్రమించుకున్నారా లేదా. అదే కుప్పం ప్రాంతంలో పాలార్ బేసిన్ చుట్టూ ఫారెస్ట్ భూములు ఎంతమంది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మదనపల్లి తంబలపల్లి ఏరియాలో ఇదివరలో ఉండే రాజకీయ నాయకులైతే, ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులైతే, అదేవిధంగా చిత్తూరు పరిసర ప్రాంతంలో మనం హైవే పక్కన వస్తుంటే ఎవరెవరు ఎన్ని పరిశ్రమలు పెట్టుకున్నారు, పారిశ్రామికైతేనేమి, పాఠశాలకైతేనేమి, కాలేజీలకైతేనేమి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎంతెంత
భూములు ప్రభుత్వానికి కేటాయించినాయి లేదా అక్రమంగా అన్యాయంగా ఎంతమంది రాజకీయ నాయకులు ఏ విధంగా ఆక్రమించుకున్నారనే విషయం జిల్లా యంత్రాంగానికి అంతా తెలుసు. ఈ బాధ్యత రామచంద్రారెడ్డి మీద నిందారోపణ చేసే ముందు, మిథున్ రెడ్డి మీద నిందారోపణ చేసే ముందు జిల్లా యంత్రాంగం ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి ప్రజలకు. ప్రజలు అపోహపడుతున్నారు నిజమేనా అనేసి. ఈ నిజమనేది ఈ కుటుంబానికే సంబంధించిందా, జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎవరు కూడా ఒక సెంటు భూమి కూడా ఎక్కడికైనా అనేక అక్రమంగా ఆక్రమించుకున్నారా లేదా అనేది సర్టిఫై చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి. మఠం కానీ నీటి మునగడ వీటి గురించి కొన్ని ఛానల్స్లో రావడం, పత్రికల్లో రావడం చూస్తున్నాం. కాబట్టి నేను సమాధానం చెప్పడం ఆలస్యమైనప్పటికీ గడిచిన 30 సంవత్సరాలుగా రామచంద్రారెడ్డి అనుమతిగా ఆయన వెంబడే ఉంటూ వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని రాజకీయంగా ఆయన వెంబడుతున్నాను. కాబట్టి మీకు విశ్వీకరించి చెప్పవలసిన బాధ్యత నాపై కూడా ఉంది. కాబట్టి నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ బాధ్యత ఉంది. కాబట్టి నేను ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నాను. చట్టం ముందు ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, మాజీ మంత్రులు రామచంద్రారెడ్డి గారైనా, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారైనా, ఒక మాజీ ఎంపీగా మాకందరికీ చట్టముందు సమానంగానే భావన మాకుంది. దాన్ని మీ ముందు తెలియజేయాల్సిన మా బాధ్యత మాపై ఉంది. కాబట్టి